2026-27 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో భాగంగా వివిధ పథకాలు కార్యక్రమాలకు కేటాయింపులు పథకాలకు ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి కేటాయింపుల్లో తల్లికి వందనం అనేటువంటి పథకం కింద 9,668 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమం 4,581 కోట్ల రూపాయలు మహిళా మరియు శిశు సంక్షేమానికి కేటాయించడం జరిగినది. విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఈ స్కాలర్షిప్ని 3,836 కోట్ల రూపాయలను విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లో భాగంగా కేటాయించడం జరిగింది. సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో భాగంగా 2,946 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష అనేటువంటి పథకానికి కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కేటాయింపులో 2,566 కోట్ల రూపాయలు హయ్యర్ ఎడ్యుకేషన్కి 2026-27 బడ్జెట్లో భాగంగా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఏదైతే మనకు ఈ యొక్క పథకం ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా 2,161 కోట్ల రూపాయలు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో మనకు డొక్కా సీతమ్మ పేరు మీద ప్రవేశపెట్టినటువంటి భోజన పథకానికి 2,161 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనబడి మన భవిష్యత్తు. ఈ మనబడి మన భవిష్యత్తు కూడా 1,500 కోట్ల రూపాయలు మనం ఈ బడ్జెట్లో కేటాయింపులో భాగంగా చూడొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ 1,232 కోట్ల రూపాయలు ఏదైతే మనకు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా దీనికి కేటాయింపులు చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేటువంటి ఒక పథకం కింద సుమారు 707 కోట్ల రూపాయలను మనం ఇక్కడ 2026-27 బడ్జెట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవి మనం కేటాయింపులో భాగంగా ఇవి చూడాలి.